ఏంది అంటే నిన్న జరిగిన విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు ఈ విషయం తెలియదు కదా. గిది ఏంది, ఎవరు వీళ్ళంతా, ఏం జరుగుతున్నది తెలంగాణలోనా అంటే కాదు. ఒక్కసారి చాలా క్లారిటీ, ఇప్పటి వరకు విన్న కాదనం స్టోరీ అంత తిన్నారు కదా, ఇప్పుడు ఇది నూరి ఏంది అంటే మాపై విచారణ సహించం. సాధారణంగా ఏదైనా కుంభకోణం జరిగినప్పుడు విచారణకు ఆదేశించాలని ప్రజలు డిమాండ్ చేయడం సహజం. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మూడా స్కామ్లో ఇరుక్కున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పీకల్లోతు కష్టాలలో ఉన్నారు. గవర్నర్ గెహెట్లే దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి పరిస్థితులలో మరెవరైనా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి ఉండేవారు, తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేవారు. కానీ ఇక్కడి కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శనివారం బెంగళూరులో రాజ్భవన్ చెలో అంటూ నిరసన తెలిపారు. ఇది చూసిన ప్రజలు ఇదెక్కడి వీడుడ్డోనం అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో ఒక స్కామ్ అయితే జరిగింది కదా, ఈ స్కామ్తోని తెలంగాణకు కూడా మూలాలు ఉన్నాయనేది తెలిసిపోయింది. ఈ స్కామ్కు సంబంధించి ఆడ సిద్ధరామయ్యకు టార్చర్ మొదలైంది. ఏంది అంటే రాజీనామా ఎప్పుడు చేస్తూ ఏకంగా గవర్నర్ గారే దీనికి విచారణకు ఆదేశించడంతో ఇక ఏమి చేయాలన్న పరిస్థితి అర్థం కాకపోతే వాళ్ళ పార్టీలను ఎగేసి మీరు ఓర్రా చెలో రాజ్భవన్ ముట్టడి చేద్దాం పార్టీ అని కర్ణాటక కాంగ్రెస్ పోయింది. ఈ యొక్క దిక్కుమాలిన కాంగ్రెస్ సిగ్గు లేకుండా ఇంకా చేసిందే లంగ పని. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, నేను ఏదైనా తప్పు చేసిన ముఖ్యమంత్రి హోదాలను నేను నైతిక బాధ్యత వహిస్తూ నా మీద విచారణ జరిగిన దానికి నేను విచారణకు హాజరవుతానంటూ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామంటూ మనం ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం, రెండోది నా తప్పు కనుక రాజీనామా చేస్తా అని రాజీనామా చేయడం. కానీ నా మీదనే నువ్వెవడు విచారణకు ఆదేశించడానికి, ఈ గవర్నర్ గిరి ఏంది, నువ్వెవరు అసలు పో తాడో పేడో తెలుసుకుందామని గవర్నర్ దగ్గర పోయి లొల్లి ఎత్తమా చేయం కదా. నువ్వు చేసిందే లంగ పని, స్కామ్ అనేది బయట తెలుసు. అక్కడ కర్ణాటక ప్రజలు తూచి ఇదేం ప్రభుత్వం రా నాయన అనే కాడికి వచ్చింది. అర్థమైందా? కర్ణాటకలో మన కాంగ్రెస్ ఎంత అద్భుతం. వీళ్ళు లంగ పని చేసేది మళ్ళీ కర్ణాటక కాంగ్రెసే, స్కాములు చేసేది కర్ణాటక కాంగ్రెసే, మళ్ళీ విచారణ చేయొద్దని చెలో రాజ్భవన్ పోయిర్రంటే ఇక ఎంత నీతి కల్లోలు వీళ్ళు. శబాష్.